ఏంటి బాస్ ఈ జగ్గి ఎవరు? ఆయన నా చిన్న అన్నే, రోల్ నెంబర్ 420. ఆయన నాకంటే చాలా స్ట్రాంగ్. ఇంకా చెప్పాలంటే ఆయనే మూన్ సిటీకి చాలా పెద్ద హీరో. మాట్లాడకుండా గమ్మునుండండి, అదిగో ఆయన వచ్చేసారు. జగ్గి చిన్నాన్నా. ఇక్కడ జగ్గి చిన్నానా, నేను ఇక్కడున్నాను. అరే టోనీ, నువ్వింకా స్ట్రాంగ్ అయిపోయినట్టున్నావు. మీరు చెప్పిన ఎక్సర్సైజ్ ని ఇంకా డైట్ నేను ఫాలో అవుతున్నాను చిన్నాన్న. ప్రయాణం ఎలా సాగింది? చాలా సూపర్ గా ఉంది. సరే ఒక విషయం చెప్పు, ఈ కికో అంటే ఎవరు? మీరు కిక్క గురించి ఎందుకని అడుగుతున్నారు చిన్నాన్న? ఎందుకంటే తను కూడా ఈ ప్లేన్ లోనే వచ్చాడు. అందరూ తన గురించే మాట్లాడుకున్నారు. ఓ అతనే నా కికో, ఈ సన్ సిటీకి సూపర్ హీరో. అది వదిలేయండి, వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. అవును, నీకు కికో అంటే ఇష్టం ఉండదు కదా, ఎందుకు? అబ్బా నన్ను ఏమని చెప్పమంటారు? సన్ సిటీ ప్రజలు వాడిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారు. రోజు రోజుకి కికో ఫేమస్ అవుతుంటే తట్టుకోలేనంత అసూయ. ఆ! అంటే కికో సన్ సిటీకి సూపర్ హీరోగా ఉండకూడదని కోరుకుంటున్నావా? ఆ, అలా జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా జరుగుతుంది, అంతా జరుగుతుంది. ఈ మూన్ సిటీ సూపర్ హీరో సూపర్ జగ్గి అంటే మాటలా? ఇదిగో చూసావా, ఇదేమి మామూలు స్టిక్ కాదు, ఇది ఒక పోగో స్టిక్. ఏంటి పోగో స్టిక్కా? అవును, పోగో స్టిక్. అందులోను సూపర్ పవర్ ఉన్న పోగో స్టిక్. చూస్తూ ఉండు, ఈ పోగో స్టిక్ తో కికో స్థానాన్ని ఎలా సాధిస్తానో. ఇక నుంచి ఈ సన్ సిటీకి సూపర్ హీరోని నేనే. జనం కికో వెనక వెళ్లరు, నా పక్క నుంచినే సెల్ఫీలు తీసుకుంటారు. ఇలా చూడండి, అలాగని జరిగిందంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది. కిక్కో ఒకే మాటలో చెప్పాలంటే అలర్ట్. R7 డేంజర్ లైట్ గోటాల ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి వస్తోంది. సరే రండి ట్వింకిల్ అండ్ డోడో, అక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా గోటాల ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వెళ్ళు. గోటాలాల్ గోల్మాల, అయితే పద వెళ్దాం. అలా చూడండి, అదిగా వెళ్తున్నాడు కిక్కో. వాడి కారు సూపర్ స్పీడో. తప్పకుండా ఏదో సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇదే సరైన అవకాశం, పోగో స్టిక్ పవర్ ఏంటో చూపిద్దాం. వావ్, టోనీ బస్ ప్లాన్ ఇప్పుడు చెక్ చెక్. జగ్గి చిన్న తీసుకున్నారు పోగో స్టిక్. ఇదేమి మామూలు పోగో స్టిక్ కాదు, తమాషా చూస్తూ ఉండండి, నా వెనకాల ఫాలో అవ్వండి. పట్టపగులు నడి రోడ్లో ఈ రకంగా గొడవ పడుతుంది ఎవరో తెలియడం లేదు. చెప్పండి. టన్ టన్ డన్. అద్భుతం, ఇదంతా చేసింది ఎవరు? కమాన్ కమాన్ చెప్పండి చెప్పండి. టన్ 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 టన్. అందరినీ జట్పట్ గారు ఏం అడగదలుచుకున్నారంటే, ఇతను ఎవరు, వీళ్ళంతా ఎవరు? నేనే సూపర్ జగ్గిని, వీళ్ళందరికీ కొత్త సూపర్ హీరోని. వీళ్ళే ఆ దొంగలు. జస్ట్ వీళ్ళిద్దరిని చిత్తుగా కొట్టేసి ఇక్కడ పడుకోబెట్టాను. ఏ పనైనా సరైన చోట సరైన సమయానికి సరైన అవకాశం దొరికినప్పుడు చేసేసేయాలి. ఏమిటి? అద్భుతం సార్, మీరు నిజంగా చాలా గొప్ప పంచ్ డైలాగ్ చెప్పారు. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటారు. సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు చాలా తేలికగా ఈ దొంగల్ని పట్టుకున్నావట. చాలా గొప్ప పని చేసావు జగ్గి.
ఇలాంటి విషయాల్లో నేను చాలా ఫేమస్. సరే, మనం తర్వాత కలుద్దామా? ఒక నిమిషం ఆగు. నువ్వు ఈ దొంగల్ని కొట్టడానికి ముందే కికో సూపర్ స్పీడ్ అటాక్ చేశారు. అయితే ఏంటి, ఈ భయంకరమైన దొంగల్ని పట్టించింది మా చిన్నాన్నే కదా. ముందుగా ఫైట్ ని ఎవరు మొదలు పెడుతున్నారో అది ముఖ్యం కాదు, దాన్ని ఎవరు ముగిస్తున్నారు అన్నదే చాలా ముఖ్యం. సూపర్ హీరో మా చిన్నాన్నకి హిప్ 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 హిప్. కికో, నువ్వు కూడా వీళ్ళతో కలిసి హుర్రే హుర్రే అంటున్నావు. ఈ క్రిమినల్స్ పైన ముందుగా అటాక్ చేసింది నువ్వే. క్రిమినల్స్ ని ఎవరు పట్టుకుంటున్నారో అది పెద్ద విషయం కాదు, కానీ వాళ్ళని లోపల వేసేయాలి, అదే పెద్ద విషయం. ఆ విషయంలో జగ్గి చిన్నాన్న నాకు హెల్ప్ చేశారు. ఇలా చూడండి, న్యూస్ పేపర్ లో మీ ఫోటో వేశారు చూడండి. నాకు తెలుసు, ఎందుకంటే నేనే ఈ ఫోటోని న్యూస్ పేపర్లో వేయమని డబ్బిచ్చి ఇప్పుడే వచ్చాను. నాకు కావలసిన పబ్లిసిటీ నేనే చేసుకుంటున్నాను. అతి త్వరలోనే నేను హీరోని అయిపోతాను. అయ్యా బాబోయ్, ఇంతకీ మీరేం చేస్తున్నారో? స్కూల్ బస్ బ్రేక్ వైర్ ని కట్ చేస్తున్నాను. ఏంటి? కానీ ఎందుకు? ఎందుకంటే ఈ స్కూల్ బస్ బ్రేక్ పనిచేయలేదంటే అప్పుడు పిల్లలు కాపాడమని అరుస్తారు. అలాంటప్పుడు కికో వచ్చి వాళ్ళని కాపాడతాడు. కానీ ఆ క్రెడిట్ ని నేను తీసుకుంటాను. నేనే వాళ్ళని కాపాడినట్టుగా ఒక బిల్డప్ ఇస్తాను. వావ్, మీ ఐడియా నిజంగా అదిరిపోయింది. మీరే ప్రాబ్లం ని క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ ప్రాబ్లం ని మీరే సాల్వ్ చేసి అందరికి హీరో అవుతారు, అంతేనా? కరెక్ట్ గా చెప్పావు. జగ్గి చిన్నాన్న ఫోటో న్యూస్ పేపర్ లో రావడాన్ని ఒకే మాటలో చెప్పాలంటే రాంగ్. రాంగ్ కన్నా పెద్ద రాంగ్, సూపర్ రాంగ్. న్యూస్ పేపర్ లో కికో ఫోటోనే రావాలి. పని చేసింది కికోనే, కానీ పేరు జగ్గు చిన్నానికి వచ్చింది. అదెంత తప్పు. కానీ కొన్నిసార్లు ఇలా అంతా జరగడం మామూలే కదా. ఇదే చిన్న విషయం కాదనుకుంటా, ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 44 ని అప్లై చేసి ఆ స్కూల్ బస్ ని కాపాడు. ఆల్రైట్ డ్యూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా 44. కమ్ ఆన్ బడీ, అలాగే లాగు ఫుల్ పవర్ తో. ఇక పైన ఆ బస్ కి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకే మాటలో చెప్పాలంటే సూపర్ స్పీడ్ నువ్వు టెరిఫిక్. వావ్, టెన్షన్ తీరిపోయినట్టే. నేను దీనికోసం కొంచెం తింటాను. జగ్గి చిన్నాన్న మళ్ళీనా? పిల్లలు భయపడకండి. మిమ్మల్ని కాపాడడానికి ఇదిగో నేను వస్తున్నాను. మిమ్మల్ని కాపాడడానికి జగ్గి చాచు వచ్చాడు. జగ్గి చిన్నాన్న మనల్ని కాపాడారు.
థ్యాంక్ యూ జగ్గి చిన్నాన్న. జగ్గి చిన్నాన్న, ఇదేం బాలేదు. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే మీరొక చీటర్. నాకు తెలుసు, నేను చీట్ చేసే ఆ మూన్ సిటీకి ఒక సూపర్ హీరోని అయ్యాను. అలాగే సన్ సిటీకి కూడా అయిపోతాను. కికో, నువ్వు తిరిగి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఏమన్నారు? పర్వాలేదు, వదిలేయండి ట్వింకిల్ అండ్ డోడో. వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారు కదా, మనకు అదే ముఖ్యం. నా ప్రియమైన సన్ సిటీ ప్రజలారా, నా మిత్రులారా, నా ప్రియమైన చిన్ని పాపలారా, ఈ రోజు మనం టోనీ, జగ్గి, చిన్నాన్నని గౌరవించడం కోసమే ఇక్కడికి చేరాం. ఈయన మన సన్ సిటీకి వచ్చిన వెంటనే దోపిడీ దొంగల్ని పట్టుకున్నారు. అదే కాకుండా స్కూల్ బస్సు నదిలో పడిపోకుండా కాపాడారు. అవును టెంపోనా, ఎక్కడ ఉంది ఆ కప్పు? ఎక్కడ ఉంది? విషయం ఏమిటంటే, ఇంత పెద్ద ట్రోఫీని మోసుకురావడం కష్టమని నా టెంపుల్నే దాన్ని తీసుకొచ్చాను. ఓ నో! ఏమైంది కికో? జగ్గి చిన్నాన్న చాలా పెద్ద తప్పు చేశారు. రా వెళ్దాం. ఆపండి మేయర్ అంకుల్. జగ్గి చిన్నాన్న చీటింగ్ చేశారు. స్కూల్ బస్ బ్రేక్ ఫెయిల్ అయినందుకు కారణం జగ్గి చాచువే. నేనే ఆ స్కూల్ బస్ ని టెక్నికల్ గా అనలైజ్ చేశాను. అరే జగ్గి చాచు, మీరందరినీ మోసం చేశారే. కికో అబద్ధం చెప్తున్నాడు. ఇలా చూడండి, కికో అబద్ధం చెప్పాడంటే నేను నమ్మను. ఎందుకంటే కికో అబద్ధం చెప్పడు. ఈ రోజు తను చెప్పింది అబద్ధం, ఎందుకంటే నేను తనకంటే ఫాస్ట్ గా ఉన్నాను, పవర్ఫుల్ గా ఉన్నాను. కికోకి నేనంటే అసూయ. కికో మీకంటే ఎన్నో రెట్లు బెటరు. ఏమిటి, ఛాలెంజ్ చేద్దామా? ఒకవేళ కికో గెలిచాడంటే నేను చేసిన తప్పు ఒప్పుకుంటాను. ఈ కప్ ని కికోకే ఇచ్చేస్తాను. కానీ కికో ఓడిపోతే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అబద్ధం చెప్పినందుకు, నన్ను చూసి ఈర్ష్యపడినందుకు ఈ కప్ ని మీరు నాకే ఇవ్వాలి. రాంగ్ ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి కిక్కో ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సరే, మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే మనకు సంబంధించి ఎటువంటి సమస్య లేనట్టే. ఏహే, ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. జగ్గి చిన్నాన్న హీరో కాదు, జీరో అని ప్రూవ్ అవుతుంది. కానీ ఛాలెంజ్ లో ఏం చేస్తారు? వచ్చింది, నాకు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ మన కాలనీలో ఉండే పిల్లలందరితో కలిసి నేను ఫుట్బాల్ ఆడాను కదా. మీకు తెలుసా, నేను ఫుట్బాల్ లో ఛాంపియన్ని. నేను ఎంతటి వీరావేశంతో కిక్ చేస్తానో మీకు తెలుసా? సూపర్ గా కిక్ చేసేవాడిని, భయంకరంగా కిక్ చేసేవాడిని. అప్పుడు ఆ బాల్ తిన్నగా వెళ్లి సిల్వర్ మౌంటైన్ పైన పడిపోయింది తెలుసునా? దూరంగా ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక ఫుట్బాల్ ఉంది. చాలా సంతోషం. మీరు నా బాల్ ని చూసారా? అది చాలా కాస్ట్లీ అయిన బాల్ అండి. ఫుట్బాల్ లోనే సూపర్ స్టార్, సూపర్ ప్లేయర్ అయిన డొనాల్డ్ సైన్ ఉంది దాని మీద. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కికో, చిన్నాన్న ఆ బాల్ తీసుకురావడానికి వెళ్తారు. అంటే సిల్వర్ మౌంటైన్ దగ్గరకు వెళ్ళాలి. ఎవరు ముందుగా వెళ్లి ఆ బాల్ ని తీసుకువస్తారో వాళ్లే విన్నర్. ఈ ట్రోఫీ వాళ్ళకి సొంతమవుతుంది. ఈ పోటీలో ఎవరు కూడా వాళ్ళ సూపర్ పవర్స్ ని యూజ్ చెయ్యకూడదు. సరే, ఒప్పుకుంటాను. అనుకోకుండా ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఎవరైనా గెలవనివ్వండి, కానీ నా ఫుట్బాల్ మాత్రం తప్పకుండా తీసుకురండి. సరే, మొదలు పెట్టండి. 3, 2, 1 వెళ్ళండి. కమోన్ బడీ, ఇప్పుడు వెళ్ళు.
ఎవరూ నన్ను చూడడం లేదు. ఇది నేను చీట్ చేయాల్సిన టైం. నా పోగో స్టిక్ లో ఉన్న ఈ స్పెషల్ పవర్ ని ఇప్పుడు ఉపయోగిస్తాను. చూసావా, మళ్ళీ చీటింగ్. ఇకో ఇదే పోగో స్టిక్ లో ఉన్న సూపర్ పవర్. సూపర్ స్పీడ్ రోడ్డు మీద మాత్రమే నడుస్తుంది, కానీ నేను షార్ట్ కట్ లో ఆ కొండల్ని కూడా అధిగమిస్తాను. జగ్గి చాచు ఇప్పుడు ఆయన సూపర్ పవర్స్ ని యూజ్ చేస్తున్నారు. అది రేస్ రూల్స్ కి ఎదురైనది. ఒకవేళ వాడు అలా చేశాడంటే నువ్వు కూడా నా సూపర్ పవర్స్ ని యూజ్ చేసుకో కికో. ఒకవేళ మనం కూడా తనలా చీటింగ్ చేశామంటే అప్పుడు మనకి తనకి తేడా ఉండదు. సూపర్ పవర్స్ ని యూజ్ చేయకుండా ఓడించాలి. కమాన్ సూపర్ స్పీడో, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు. వాడు కొండ పై భాగానికి త్వరగా వెళ్లి చేరుకునేలా ఉన్నాడు. సూపర్ స్పీడో, త్వరగా వెళ్ళు. బాల్ ని ఆ చెట్టు మీద పెట్టారు. ఈ రేస్ లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను కికో. కికో కానీ ఈ రేస్ పూర్తయిపోయి ఉండొచ్చు కదా జగ్గి చాచు. ఫుట్బాల్ ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. మీరు ఓడిపోయారు. మా కికో ఒక సూపర్ హీరో, జగ్గి చాచు ఒక జీరో. నో, ఒక చిన్న పిల్లాడు నన్ను ఓడించడానికి వీల్లేదు. ఇప్పుడే వాడికి నా తడక చూపిస్తాను. సన్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ నా పవర్ ఏంటో చూపిస్తాను. సన్ సిటీ వాసులారా, ఇదిగో వస్తున్నాడు ఈ జగ్గి. టెంపోనా, ఇదిగో మీ ఫుట్బాల్. చాలా అద్భుతం కికో. నువ్వు నిజంగానే నా కాస్ట్లీ అయిన ఫుట్బాల్ ని తీసుకొచ్చి ఇచ్చావు. నిజంగానే నువ్వే సూపర్ హీరోవి, రియల్ హీరోవి. చూసారా, ఒక పెద్ద ఛాలెంజ్ తరువాత ఒక విషయం నిరూపణమయ్యింది. ఇప్పుడు మనకు సంబంధించి చిన్న జీరో, మన కికో హీరో. సరే రా కికో, వచ్చి నీ ట్రోఫీని తీసుకో. ఇదేంటి హఠాత్తుగా ఆ శబ్దం? ఎవడో ఒకడు ఆకాశం నుంచి ఎగురుకుంటూ వస్తున్నాడు. ఏంటి, జగ్గి చిన్నాన్న? ఇలా చూడండి సన్ సిటీ వాసులారా, కికోని మీరు సూపర్ హీరోని చేశారు కదా. ఇప్పుడు నా అటాక్ నుంచి మిమ్మల్ని ఆ కికో ఎలా కాపాడుతాడో చూస్తాను. ఈ జగ్గి చాచు జీరో మాత్రమే కాదు, పెద్ద విలన్ లాగా ఉన్నాడు. కాపాడండి. ట్వింకిల్, డోడో, టెంపో అన్న, మీరు ఇక్కడ నుంచి మేర్ అంకుల్ ని సేఫ్ గా తీసుకెళ్లిపోండి. నేను సూపర్ స్పీడో కలిసి జగ్గి చిన్నానని ఆపుతాం. కమాన్ బడీ, క్విక్. ఆయనని ఆపడానికి మనం ఫార్ములా నంబర్ 18 ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్ కికో, అప్లైయింగ్ ఫార్ములా 18. నిజంగానే నువ్వు ఒక సూపర్ హీరో అయితే నువ్వు ఆ బండిలోంచి దిగి ఒంటరిగా వచ్చి నాతో పోరాడు చూద్దాం. సరే ఓకే జగ్గి చిన్నానా, మీకు అదే ఇష్టం అంటే నేను రెడీ. నేనిప్పుడు ఒంటరిగానే ఉన్నాను.
మీరు చేసిందంతా చాలా పెద్ద తప్పు జగ్గిచిందన్న. రాంగ్ ని అడ్డుకోవడమే ఎప్పుడు నా బాధ్యత. ఇకో చివరికి మన కికోకే దక్కింది తనకు చెందవలసిన ఈ సన్ సిటీ యొక్క ఈ సూపర్ హీరో ట్రోఫీ. ఒక విషయం గుర్తుంచుకోండి, చెడు ఎప్పుడు ఓడిపోతుంది కానీ మంచి ఎప్పుడు